హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు దేవరా అప్డేట్స్. దేవరకు సంబంధించి టికెట్ల రేట్లు పెంచారు. ఏ సినిమాకైనా స్టార్టింగ్ పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుతారు. సో ఆ టికెట్ల రేట్ల వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే మన దాంట్లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది. కాబట్టి ఏపీకి సంబంధించి ఇది ఫస్ట్ న్యూస్. తర్వాత తెలంగాణలో కూడా వచ్చినాక చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో దేవరా టికెట్స్ సింగిల్ స్క్రీన్లో, అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటాయి కదా, అవి వచ్చేసి అప్పర్ క్లాస్ వచ్చేసి 110 రూపాయలు పెంచుకోవడానికి గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. లోయర్ క్లాస్ వచ్చేసి 60 రూపాయలు. అంటే టికెట్ ఇప్పుడు సపోజ్ 150 ఉందనుకో, 150 ప్లస్ 110 అట్లా అన్నమాట. ఆ తర్వాత దానికి నార్మల్ టికెట్కి 60 పెంచుకునేటట్టు, అంటే ఉన్న టికెట్కి ఇది అదనం. ఇక మల్టీప్లెక్స్లో వచ్చేసి 135 రూపీస్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సపోజ్ టికెట్ 300 ఉందనుకోండి, 135 కలిపితే 435 ఇంక్లూడింగ్ జిఎస్టీ అంట. ఆ తర్వాత మనకు జనరల్గా ఎన్ని రోజులకు పెంచారంటే 14 డేస్కి పెంచారు, అంటే 2 వారాలకి. ఇంకా షో వచ్చేసి నైట్ రిలీజ్ రోజు 12 గంటల నుంచి షోస్ ఉంటాయి. నైట్ 12 గంటల నుంచి షోస్, రిలీజ్ రోజు 6 షోలు ఉంటాయి, మొత్తం 6 షోస్ 12 గంటల నుంచి నాన్ స్టాప్గా. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే నుంచి 5 షోస్కి అనుమతి ఇచ్చారు. అది ఎన్ని రోజులు అంటే మొత్తం 10 రోజులు. ఫస్ట్ డే నుంచి మళ్ళీ ఇంకో 9 రోజులు, మొత్తం 10 డేస్ వరకు 5 షోస్ ఉంటాయి. టికెట్ రేట్స్ మాత్రం 14 డేస్ 2 వీక్స్ మాత్రం ఈ రేట్లు ఉంటాయి. ఆ తర్వాత నార్మల్ రేట్లు ఉంటాయి. ఇవి మాత్రం అఫీషియల్గా. ఇక అన్అఫీషియల్గా టికెట్లు దొరక్క బ్లాక్లు గీకులు ఎంత వేలకు వేలు పెట్టి కొంటారు. మరి మీరులో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు దేవర సినిమా ఫస్ట్ డే ఎంతమంది చూడబోతున్నారు, ఏ ఏరియాలో చూడబోతున్నారో కామెంట్ చేయండి.